మంచిర్యాల జిల్లా నెన్నేల మండలంలోని నార్వాయిపేటకి సంబంధించిన జడి వాజరమ్మ భర్త జడి మల్లేష్ కుటుంబం గత 15 సంవత్సరాల నుండి పోడు భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత 4 సంవత్సరాల క్రితం మామిడికాయ మొక్కలు నాటుకుని కొన్న వాటి మీద జీవనం సాగించడానికి సాగు చేస్తున్నటువంటి భూమిలో ఫారెస్ట్ అధికారులు వచ్చి చెట్లను నరికివేయడం జరిగింది. ఎట్టి అన్యాయానికి తగు న్యాయం చేయాలి అని కోరుకుంటున్న బాధితులు. ఇంత పెద్ద చెట్టు, ఇంత దొడ్డుది 4-5 సంవత్సరాల చెట్టు, దీనికి ఇంత నివద్దిగా నరికి పారేసింది. నరకడానికి ఎట్లా ధైర్యం వచ్చింది? మనం పెంచమని వాళ్ళే ఇట్లా నరుకుతే ఎట్లా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఫారెస్ట్ ఆఫీసర్లో చెట్లు పెట్టాలంటారు. చెట్లు పెడితే మీరు స్వాధీనం చేసుకోవాలి, కానీ ఇట్లా నరకుడు ఎంతవరకు కరెక్ట్? నా పేరు జాడి వజ్రమ్మ, మా భర్త పేరు జాడి మల్లేష్. మాది గ్రామం నార్వాయిపేట, నెన్నెల్ మండల్, మంచిర్యాల జిల్లా. మేము ఇక్కడ గత 15 సంవత్సరాల క్రితం నుంచి పోడు వ్యవసాయం చేసుకుంటున్నాం. 4 సంవత్సరాల క్రితం ఈ చెట్లు పెట్టుకున్నాం. చెట్లు మొన్న 6 తారీఖు రోజు బీటా ఆఫీసర్ వెంకటేష్ సార్ వచ్చి, ఇంకా మిగతా ఆఫీసర్లు అందరూ వచ్చి చెట్లను నరికేస్తుంటే సార్ మాకు వెంటనే న్యాయం కావాలి సార్. ఈ 4 సంవత్సరాల క్రితం నుండి చెట్లు పెట్టినప్పటి నుండి ఏమనలేదు సార్. ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చి మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, మాకు తెలియకుండా ఇక్కడికి వచ్చి 10 మంది సార్లను తీసుకొని వచ్చి మొత్తం చెట్లన్నీ నరికేసింది సార్. మాకు పైన న్యాయం చేయండి సార్. ఆ సార్ని వెంటనే సస్పెండ్ చేయాలి. మాకు పైన న్యాయం చేయండి సార్. సార్లు అయితే ఎవరెవరు వచ్చిండ్రో మాకు తెలిసిన వెంకటేష్ సార్తో ఇంకా మిగతా ఎవరెవరు వచ్చిండ్రో అధికారులు వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. ఆ సస్పెండ్ చేసిన వెంటనే మాకు తగిన న్యాయం చేయాలి. మాకు ఈ భూమి గురించి తగిన సమాచారం ఏమి ఇవ్వకుండా, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు సమాచారం ఏమి ఇవ్వకుండా ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్టో మీ పెద్ద మనుషులు దయచేసి మాకు న్యాయం చేయండి సార్. కలెక్టర్ గారికి కూడా చెప్తున్నా నమస్కరించి, ఇదేదో మీరు కొద్దిగా దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కరించి మాకు తగిన న్యాయం చేయండి సార్. మీ 4 సభ్యులం సార్. మాది పేద కుటుంబం, నిరుపేద కుటుంబం. మాకంటూ ఎటువంటి భూమి జాగలేదు. ఆ ఉన్న భూమి జాగ ఇదే చేసుకొని బతుకుతున్నాం సార్. మాకంటూ తగిన న్యాయం చేసి మాకు భూమి కొద్దిగా దయ చూపించి మాకు న్యాయం చేయండి సార్. మా తమ్ముడే మల్లేసు 10 సంవత్సరాలు చేసుకుంటాడు. 4 సంవత్సరాలు చెట్టు పెట్టి మొత్తం ఫారెస్ట్ వచ్చి మొత్తం కొట్టుకపోయింది. తగిన న్యాయం చేయాలి సార్. ఇవ్వలేదు నోటీసులలో, సంవత్సరం నోటీసు పంపలేదు, ఏం పంపకుండా వచ్చి మొత్తం 150 చెట్లు మొత్తం తుక్కు చేసిపోయింది. తగిన న్యాయం చేయాలి. నారాయణపేట గ్రామం మాది. ఇతను జాడి మల్లేష్. వీళ్ళు గత 15 సంవత్సరాల నుంచి దీన్ని పోడు భూమి కింద చేసుకుంటారండి. మొన్న ఎలాంటి సమాచారం లేకుండా వచ్చేసి చెట్టని బీట్ ఆఫీసర్ అందరూ వచ్చేసి నరికేసారు. వాళ్ళకి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నామని రైతులం అందరం కలిసి మాట్లాడడం జరుగుతుంది.